స్థూల శరీరము పంచమహాభూతాలతో తయారు చేయబడింది. ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, భూతత్వములతో ఈ స్థూల దేహ నిర్మాణము జరిగింది. ఈ పంచభూతాత్మక శరీరము నిరంతరము జననము, మరణము, శరీర మనోపరిపక్వత, వృద్ధి, క్షయాలు, మరణము ఈ రకమైన మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఈ మధ్యలో మనిషి అహంకార మమకారాలకు లోనవుతూ ఉంటాడు. అరిషడ్వర్గాలకు లోనవుతూ ఉంటాడు. స్థూలంగా ఇది స్థూల శరీర నిర్మాణం. ఒక విధంగా చెప్పాలంటే ఈ భౌతిక శరీరము మిగతా అన్ని శరీరాలకు వాహనం. ఈ స్థూల శరీరంలోనే అన్నమయ, ప్రాణమయ కోశాలు ఉంటాయి. ఈ స్థూల శరీరము తన పెరుగుదలకు ఆహారము, జలము, వాయువులపై ఆధారపడి ఉంటుంది. మరణ సమయంలో ఈ పంచభూతాలు విఘటనం చెందడం వలన స్థూల శరీరం ఉనికిలో ఉండదు. సూక్ష్మ శరీరము మనస్సు మరియు బుద్ధిని ఆధారం చేసుకొని సూక్ష్మ శరీరం పరిఢ విల్లుతుంది. ప్రాణమయ కోశంలో భాగమైన మనోమయ, జ్ఞానమయ కోశాలు ఈ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. మనస్సును కూడా మన ఋషులు ఒక కోశంగా భావించారు. ప్రాణమయ కోశము లింగ శరీరంలో ఉంటుంది. ఈ ప్రాణమయ కోశం యొక్క ప్రాణశక్తి మన మానసిక, శారీరక కార్యాలను నియంత్రిస్తుంది. ఇదంతా నాడీ వ్యవస్థ ద్వారా, షట్చక్ర వ్యవస్థ ద్వారా జరుగుతుంది. అన్నమయ కోశం కంటే ఈ ప్రాణమయ కోశం చాలా ముఖ్యమైంది. గొప్పదైన ప్రాణశక్తితో ఈ పొర ఆవరించబడి ఉంటుంది. ఈ ప్రాణశక్తి మన శరీర భాగాల్లోనూ తగుమాత్రంగా ఉన్నంత వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది.